ఉంది కాబట్టే కదండి చెప్పట్లేదు. మాకేం జరిగినా, మా కుటుంబాలకు ఏం జరిగినా కారణం వాడొక్కడే. ఓకే. మేము సాధారణంగా బతికేవాళ్ళం. మాకెందుకుంటాయండి చంపుకునేది కూడా. ఓకే. ఇప్పుడు ఆ లెవెల్లో తీసుకొచ్చింది ఇప్పుడు అతనే కదా, శ్రీనివాసే కదా. అల్లూరి శ్రీనివాస్ ఒక్కడే కదా. అంటే నేను మరి అదే శ్రీనివాస్ అనేవాడిని మీరు అసలు ఇంట్లో ఎందుకు ఎంటర్టైన్ చేశారు? ఎందుకు రానిచ్చారు అసలు మీరు? అతను ఇవన్నీ ఎందుకు ఆల్రెడీ అంతకు ముందు నుంచి కూడా అన్ని టీవీల్లో చెప్పేసామండి. ఓకే. ఏం జరిగింది, ఎట్లా వచ్చింది అని. ఆల్రెడీ దానికి సొల్యూషన్ కూడా చెప్పేసాం. అది అనుకోకుండా జరిగింది, తప్పు జరిగింది. మనం వెనక్కి తీసుకొచ్చే క్రమంలో లేట్ అయింది. ఇప్పటికైనా రియలైజ్ అయితే ఈ అమ్మాయి బాగానే ఉంటుంది. రియలైజ్ అవ్వకపోతే ఇదే పరిస్థితి మళ్ళీ 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 జరుగుతూ ఉంటుంది. అంటే మిమ్మల్ని ఒకటి సూటిగా ఒక ప్రశ్న విష్ణు గారు, మాకు అర్థం కాంది. మొన్న మీరు ఒక ఛానల్తో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి, ఈ అఘోరి అనే వ్యక్తి మీకు తాళి కట్టాడు, మీ చెల్లి వర్షినికి కూడా తాళి కట్టాడు అని. కనిపించిన కుక్కలకు కూడా కడతాడు. తాళికి విలువ ఉంటే కదా వాడి దగ్గర. అట్లా కాదుగా, కనిపించే తాళికి అనేది ఒక విలువ ఉంటుంది అంతే. మరి ఇప్పుడు వాడి దగ్గర కుక్క కూడా కట్టాడు. వాడు నల్లగా ఒకటి ఉంటుంది కదా, ఓకే, దానికి కూడా కట్టాడు. ఆడి కట్టే తాళి అని మనం ఎలా అనుకోవాలి? అట్లా కదండి. నేనేమంటానంటే తాళి అనే దానికి ఉంటే కట్టేది వేరు. కట్టింది ఎవరికి, ఎవరిని అడిగి కడుతున్నాడు వీడు? కుక్క కూడా కట్టేశాడు. ఇప్పుడు కుక్క కూడా వాడికి ఏమన్నా అయిద్దా? ఓకే, వాడికి విలువ లేనివాడు వాడు. తాళి అనే మాటకి చాలా విలువ ఉంది. భారతదేశంలో ఎక్కడైనా విలువ ఉంది దానికి. ప్రపంచ దేశాలన్నీ మన హిందుత్వానికి విలువలు ఇస్తాయి. కానీ వీడేం చేస్తున్నాడంటే ఆ తాళిని ఎగతాళి చేస్తాడు వీడు. ఆ పదం ఎత్తకపోవడమే మంచిది. మనం కాదు మిమ్మల్ని ఇక్కడే ఎత్తకపోవడమే మంచిది. అది కాదండి. నేనేమంటానంటే అతను కుక్కకు తాళి కట్టాడంటే కుక్క తిరిగి ఏమి అనదు కాబట్టి కట్టి ఉంటాడు. కుక్కకు కడతాడు, గాడిదకి కడతాడు, లేకపోతే పందికి కడతాడు. మీరు మనిషి కదా, మీరు ఎట్లా కట్టించుకున్నారు కాబట్టి ఏం చేయాలంటారంటారా? యా అంటే ఏం చేయకుండానే వాడిని ఏం చేయలేదంటారా? మేము ఏం జరగలేదని మీరు అనుకుంటున్నారా? అట్లా కాదు, మీరు ఎందుకు కట్టించుకున్నారు చేస్తున్నారు. మీరు ప్రచారం చేశారు, వాడిని కొట్టారు, తిట్టారు అని. మళ్ళీ ఇదే రిపీట్ క్వశ్చన్స్ కి ఆన్సర్లు మేము ఎత్తుక్కొని చెప్పాల్సి వచ్చేటప్పుడు ఆల్రెడీ చెప్పాము ఏం జరిగింది అని. ఇప్పుడు తణుకు ఆశ్రమంలో అడగండి, ఇప్పుడు ఏం జరుగుతుందో అడగండి, కొన్ని చెప్తా. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటండి? ఇప్పుడు రేపు పొద్దున వర్షిని మళ్ళీ అఘోరి దగ్గరికి వెళ్లకుండా ఎలా కాపాడగలుగుతారు? ఆ ప్రికాషన్స్ అనేవి మేము డిపార్ట్మెంట్ లో ఒకసారి మా డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే మా పోలీస్ వాళ్ళు ఎవరైతే మాకు చెప్పి సహాయం చేశారో ఒకసారి వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ చేశాక వాళ్ళు చెప్పే గైడ్ లైన్స్ ని బట్టి ఆ పిల్లలు తీసుకుంటామండి. ఇప్పుడు మీరు అఘోరి తీసుకోవడానికి లేదు కదా. అఘోరి మీతో పాటు ఉన్నారు, కొద్ది రోజుల పాటు మీకు పరిచయం ఉంది కాబట్టి మా దగ్గర అఘోరి ఎలాంటి వాడు అండి? అతను నమ్మొచ్చా? చాలా మంది నమ్ముతున్నారు అతను ఏదో నా దగ్గర ఆ టైంలో మేము ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నాం కాబట్టి తన పర్సనల్స్ మేము ఎప్పుడు చూడలేదు, పట్టించుకోలేదు. ఓకే. ఎప్పుడైతే ఈ అమ్మాయి జోలికి వచ్చి